ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన యువతకు ఈ వాక్యం ముఖ్యంగా యవనస్తులకు, దయచేసి ప్రతి ఒక్క యవనస్తులు ఈ వాక్యాన్ని మీరు వినండి. ప్రతి యవనస్తులకు షేర్ చేయండి. మీ భవిష్యత్తు ఆశీర్వకరంగా ఉండాలనుకుంటున్నారా? దేవుని చిత్తంలో మంచి జీవిత భాగ్యస్వామిని పొందాలని కోరుకుంటున్నారా? అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సంబంధాలు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్స్ అంటూ, టైం పాస్ అంటూ కొంతమంది నడుపుతున్న తప్పుడు సంబంధాలలోకి ప్రవేశించవద్దు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని అలాంటి రాంగ్ రిలేషన్షిప్ లోకి మీరు వెళ్ళొద్దు. ఈ రిలేషన్షిప్స్, ఈ సంబంధాలు ప్రారంభంలో చాలా తీగా అనిపిస్తాయి, కానీ తర్వాత మనసు గాయపడుతుంది, మనిషి లోపల పాడవుతాడు. మొదట్లో ఇవి ఎంతో ముచ్చటగా తీయగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తాయి, కానీ తర్వాత ఒడిదొడుకులు, బాధలు, గాయాలు మిగులుతాయి. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, సంఖ్యాకాండము 32:23, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. అవును, పాపం మాయగా ఉంటుంది, తీయగా ఉంటుంది, కానీ చివరికి నాశనమే కలిగిస్తుంది. కొంతమంది ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటూ పాపంతో ఆడుకుంటున్నారు, కానీ గుర్తుంచుకోండి, నిప్పుతో ఆడుకుంటే కాలిపోతారు. అలాగే పాపంతో ఆడుకుంటే జీవితం నాశనం అవుతుంది. తాత్కాలిక ఆనందాలు శాశ్వతంగా ఉండవు. అలాంటి తప్పుడు సంబంధాలు నీ మనసుని, నీ భవిష్యత్తుని పాడు చేస్తాయి. అలానే మీ తల్లిదండ్రుల మనసు కూడా గాయపెడుతుంది, వాళ్ళని బాధ పెడుతుంది. భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. నీ జీవితం దిక్కుతో వచ్చిన దుఃఖంలో పడిపోతుంది. ఒకవేళ ఇలా అనుకుంటున్నావా, అని ఆల్రెడీ పడిపోయినన్నా మరి ఎలాగన్నా అంటున్నావా? అప్పుడు ఏం చేయాలంటే, మొట్టమొదటిగా చేసిన పాపం నిమిత్తము దేవుని యొద్దకు వచ్చి దేవుని దగ్గర పశ్చాత్తపడాలి. నెంబర్ 2, దేవుని దగ్గరకు వచ్చి పాపములు ఆయన దగ్గర ఒప్పుకోవాలి, కన్ఫెస్ చేయాలి దేవుడికి. దేవుడిని పాపం క్షమిస్తాడు. కానీ మళ్ళీ ఆ పాపాల వైపు తిరిగి వెళ్ళకూడదు. తర్వాత దేవుని చిత్తంలో జరిగే పవిత్రమైన వివాహం కోసం ప్రార్థన చేయాలి, పవిత్రంగా జీవించాలి, దేవుని చిత్తం కోసం ఓపికతో ఎదురు చూడాలి. ఎందుకంటే దేవుని చిత్తంలో జరిగే వివాహాల్లో నిజమైన ప్రేమ, సంతోషము, ఆశీర్వాదము, నెమ్మది ఉంటుంది. గుర్తుంచుకోండి, వాంఛలు ప్రేమ కాదు. టైంపాస్ సంబంధాలు నమ్మకాన్ని ఇవ్వవు, నీ జీవితం నాశనం చేస్తాయి. 3, పాపం స్వీట్గా ఉంటుంది కానీ చేదుగా ముగిస్తుంది. 4, పవిత్రంగా జీవించడం బలహీనత కాదు, అది నిజమైన బలం. పవిత్రంగా ఉండండి, పరిశుద్ధంగా జీవించండి, దేవుని సమయాన్ని నమ్మండి, ఆయన కొరకు ఎదురు చూడండి. ఆయన మీకు ఒక మంచి జీవిత భాగ్యస్వామిని దేవుడు మీకు ఇస్తాడు. మీ వివాహాన్ని దేవుడు ఘనంగా జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.